నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకరావు. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. త్రికరణ శుద్ధిగా టైటిల్ చూసే లోపల వచ్చారు. మనస వచస కర్మేణ. నిజంగా సుకుమార్ గారిని ఒక్కోసారి చూసినప్పుడు వారి తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు. ఇంత సరస్వతి కటాక్షం కలిగినటువంటి వ్యక్తికి జన్మనివ్వడంతో పాటు మన తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలు దాటి తీసుకెళ్లడానికి ఆయనకి ఇచ్చినటువంటి ఆ ప్రతిభకి మనందరం కూడా ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది. సుమారుగా ప్రతి సినిమా తీసుకుంటే అది హిట్ ఫ్లాప్ అనే దాంతో సంబంధం లేకుండా ఆలోచింపజేసేటువంటి కథను ఖచ్చితంగా ఒక మెస్మరైజింగ్ స్క్రీన్ ప్లే మనకి లీలగా ఆయన ప్రతి రైటింగ్స్లో, ఈవెన్ ఇఫ్ ఈజ్ అ డైరెక్టర్ ఆర్ నాట్, సుకుమార్ రైటింగ్స్ నుంచి వెలువడేటువంటి ప్రతి కథే హీరోగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఆయన మనస్ఫూర్తిగా ఎన్ని వందల సార్లు పుష్ప పాత్రకి ఆయన ఈ సినిమా తీయడానికి ముందు ప్రాణం పోసారో నాకు తెలియదు, కానీ ఎన్ని వేల సార్లు ఈ పాత్ర పోషించడానికి ముందు అల్లు అర్జున్ గారు తన మదిలో ఈ పాత్రకి ఆ రకమైనటువంటి రూపకల్పన చేశారో కానీ, అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు ఎన్ని వందల గంటలో ఆయన ఈ పర్టికులర్ పాత్రకి ఈ బ్యాక్గ్రౌండ్ కొట్టాలా, ఈ పర్టికులర్ సీన్కి బ్యాక్గ్రౌండ్ అందించాలని ఆయన కష్టపడ్డాడో తెలియదు, కానీ ముగ్గురే. నేను రాత్రి 1:40కి అల్లు అర్జున్ గారి థియేటర్కి సంబంధించి నేను అమీర్పేటలో టికెట్స్ దొరికితే నా స్నేహితులతో పాటు సినిమా చూడడం జరిగింది. 3-3:30 గంటలో ఎలా వెళ్ళిపోయింది అనేటువంటిది, అంటే ఒక్క ఫ్రేమ్లో కూడా ల్యాప్స్ లేకుండా, ఒక్క ఫ్రేమ్లో కూడా బోర్ అనేటువంటిది లేకుండా ఆద్యాంతం ఆ సినిమాని రక్తిగట్టించినటువంటి వీళ్ళ టీంకి, ఈ టీంకి తెర వెనక సపోర్ట్ చేసినటువంటి ప్రతి టెక్నీషియన్కి, కెమెరామెన్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ చేసిన వాళ్ళు కానివ్వండి, లైట్ మోషన్ లైట్ బాయ్లు కానివ్వండి, వీళ్ళందరికీ సరైన సమయానికి ఆహారం అందించినటువంటి క్యాటరింగ్ అందించేటువంటి వ్యక్తులు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, నభూతో నా భవిష్యత్ తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా మారుమోగించినటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రయత్నానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. సుకుమార్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అల్లు అర్జున్ గారు కొన్ని ఇంటర్వ్యూస్లో నేను షర్ట్ ఇప్పుకు తిరుగుతా, ప్రతి డైరెక్టర్ వచ్చి ఈ ఫ్రేమ్ ఎలా తీయాలి, ఈ సీన్ ఎలా తీయాలి అన్నట్టుగా సుకుమార్ దగ్గరికి రాకపోతే తిరుగుతా అంటే ఏంటి అంటే రవ్వంత ప్రమోషన్లో ఏదన్నా కాస్త దుందుడుకుగా వెళ్ళాలి అన్న టైప్లో వెళ్తున్నారా అని ఒక్క క్షణం నేను అనుకున్న మాట వాస్తవం. అయితే సినిమా నభూతో నా భవిష్యత్. ఖచ్చితంగా ఇట్లాంటి సినిమాలు రావాలి. సుకుమార్ గారు లాంటి వ్యక్తులు ఆయన నిన్ను నూరేళ్ళు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఇలాంటి సినిమాలు 10 సింగిల్ ఇంకా తీయాలని కోరుకుంటా, కానీ ఆయన తదనంతరం రైటింగ్స్ డైరెక్షన్లో ప్రతిభా పాట వాళ్ళకి అత్యున్నతమైన పురస్కారం మన రాష్ట్రం నుంచి దేశంలో నలుమూలలో ఉన్నటువంటి ప్రతిభావంతులకు ఇవ్వదలుచుకుంటే అది సుకుమార్ గారి పేరు మీద ఒక అవార్డును సృష్టించి ఇవ్వాలి అని మనస్ఫూర్తి కోరుకుంటా. నాకు అట్లాంటి ఒక రాజకీయ పరంగా స్థాయి ఏదన్నా వస్తే సుకుమార్ అనేటువంటి వ్యక్తి పేరు మీద ఖచ్చితంగా అవార్డు సృష్టించాలి. ఏమి సరస్వతి కటాక్షం. ఒక డైలాగ్ అని కాదు, ఒక ఫ్రేమ్ అని కాదు, ఒక సీన్ అని కాదు, ఆద్యాంతం రక్తిగట్టించారు. అల్లు అర్జున్ గారు నటన విశ్వరూపం. అంటే ఇప్పుడు దాకా ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఇంక్లూడింగ్ పుష్ప 1, పుష్ప 2తో నేనైతే కంపారిజన్ చేయలేను. టికెట్ రేట్స్ గురించి వివాదాస్పదమైనటువంటి వాటి గురించి మాట్లాడే సందర్భంగా సంధ్యా 70mm దగ్గర జరిగినటువంటి విషాదకరమైనటువంటి ఘటన ఖచ్చితంగా మనసుకి బాధ కలిగింది. మరింత అప్రమత్తంగా వ్యవహరించండి. సినిమా కుటుంబం అంతా కూడా 2 రోజులు లేట్ అయినా ప్రాబ్లం లేదు కదా, చక్కగా రిలాక్స్డ్గా విశ్రాంతిగా థియేటర్ మీద చూడండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఓటీటీలో వస్తే చూడడం కంటే సినిమా థియేటర్లో 2-3 సార్లు చూసేంత గొప్ప సినిమా ఇది. దయచేసి అర్థం చేసుకోండి. అంత చక్కటి సినిమా, అంత చక్కటి విధానంలో దాన్ని తెరకెక్కించినటువంటి సుకుమార్ గారికి మళ్ళీ ఒక తెలుగువాడిగా, ఒక సినిమా అభిమానిగా, వీక్షకుడిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అల్లు అర్జున్ గారు కొన్ని సీన్స్లో మనల్ని సీట్లో కూర్చోబెట్టి భయపడతాడు. డాల్బీ అట్మాస్ లాంటివి, అలాగే మీకు ఇతరితర మంచి సౌండ్ సరౌండింగ్ సిస్టమ్ ఉన్నటువంటి థియేటర్స్ని ఆప్ట్ చేసుకోండి. అసలు దేవిశ్రీ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఏమి కసరత్తు చేశాడో, ఏమి శ్రద్ధ పెట్టాడో, కానీ ఒక చక్కటి ప్రోడక్ట్ని సినిమా రూపంలో బయటికి తీసుకురావడానికి మాత్రం అసలు వీళ్ళు చేసిన కృషి నాకు తెలిసి అవర్స్ టుగెదర్ కాదు, డేస్ టుగెదర్ కాదు, మంత్స్ అండ్ మంత్స్ దీని మీద హోంవర్క్ చేసినటువంటిది కనబడతా ఉంటుంది. స్పాట్ ఇంప్రూవైజేషన్స్ ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ
సుకుమారి గారి మనసులోంచి ఒక పాత్ర, దానికి ప్రాణం పోసినటువంటి అల్లు అర్జున్ గారి మదిలో నుంచి వచ్చినటువంటి ఆ రకమైనటువంటి కమిట్మెంట్ కూడా అసలు చాలా అద్భుతం. నిజంగా చెప్పాలి అంటే అల్లు అర్జున్ గారు ఈ పాత్రను పోషించడానికి ఎన్ని రీటేకులు తీసుకున్నారో ఎన్ని టేకులు తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఎక్కడా కూడా ఇక్కడ ఇది కొంచెం మనోడు బాగా చేసి ఉంటే బాగుంటుంది అని సజెషన్ చెప్పడానికి ఆస్కారమే లేని విధంగా ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్, ఫస్ట్ ఫ్రేమ్ ఈయన హ్యాంగ్ అవుతా జపాన్ పోర్ట్లో గొడవ జరుగుతున్నప్పటి నుంచి లాస్ట్ ఫ్రేమ్లో మళ్ళీ చక్కగా అందరు కుటుంబ సభ్యులతో ఉండేటువంటి ఫ్రేమ్ వరకు ఎక్కడా కూడా 1% కూడా మనకు అల్లు అర్జున్ అన్న వ్యక్తి కనపడ్డు. ఓన్లీ పుష్పరాజ్ అనేటువంటి పాత్రలో పరకాయ ప్రవేశ విద్య నేర్చుకుని పరకాయ ప్రవేశం చేసేసాడు. ఇక సుకుమార్ అనే వ్యక్తి ఎక్స్ట్రాక్షన్ చెప్పక్కర్లేదు కదా. మనం గతంలో రామ్ చరణ్ గారు చూసాం. మనం అసలు రామ్ చరణ్ గారిని ఎలా చూపించాలంటే ఆ ఆర్తి చిరంజీవి గారి అభిమానులకి ఎలా ఉంటుందో ఆ కోరికంతా కూడా తీర్చేశాడు. రంగస్థలంలో రామ్ చరణ్ గారు నటన గుమ్మం దగ్గర కూర్చుని మాడతాడు, ఆ ఫ్రేమ్ ఎప్పుడైనా మర్చిపోతావా? అలాంటి ఫ్రేమ్స్ పదుల సంఖ్యలో ఈ సినిమాలో పెట్టారు. ఫైటింగ్ మొమెంట్స్లో అయితే నిజంగా అమ్మవారి ఉగ్ర రూపాన్ని ఈ మనిషి ఏమన్నా ఉపాసన చేసి తెచ్చుకున్నాడా అనిపిస్తుంది. అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒంటి మీద మనం నేరుగా అమ్మవారిని చూస్తున్నాం అనేటువంటి ఆ తలంపుని క్షణకాలంలో అలా ఒళ్ళు జలధరించేటువంటి మూమెంట్స్ని కూడా మనకు కల్పించారు. ఆ మేకప్ మ్యాన్ ఎవరో, అసలు విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు ఎవరో, అసలు సినిమా అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం చూసేటువంటి వాళ్ళం కూడా టెక్నీషియన్స్ గురించి తెలుసుకోవాలనిపించే స్థాయిలో ఆ కూర్పుని సుకుమార్ అనేటువంటి ఓ కళాకారుడు, ఓ కళా ప్రపూర్ణ అంటావా, ఇంకేదైనా పెద్ద పదాలు వాడతావా, ఆ పరిపూర్ణత్వాన్ని తీసుకురావడంలో మాత్రం ఆయనకి వేరే ఎవ్వరూ సాటి లేరని సుకుమార్ అనే వ్యక్తి మరోసారి చూపించారు. వీ లవ్ యూ సార్, వీ లవ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. తెలుగు వాళ్ళగా పక్క రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుతుంటే పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి భారత్ స్టేషన్ మిత్రులు వాళ్ళు కూడా దిఖాబాయ్ బోధచాబాయ్ క్యా మాలయ్ బాయ్ క్యా మూవీ బాయ్ అని ఫోన్ చేస్తున్నప్పుడు ఒకంత గర్వం అనేటువంటిది మా తలకి ఎక్కుతుంది. చాలా బాగుంది సార్. ప్రతి ప్రేక్షకుడు కూడా ఏవి రివ్యూలు పట్టించుకోవద్దు. సినిమాకి జస్ట్ టికెట్ తీసుకెళ్ళి కూర్చోండి. నా లైక్ మైండెడ్ పీపుల్కి నేను చెప్తున్నాను, మరీ విపరీతమైన ధోరణి ఉంటే నేను చెప్పలేను, కానీ గూస్ బంప్స్ అనేది సినిమాల ప్రమోషన్ కోసం హీరోలు మాట్లాడేది కాదు. రియల్ గూస్ బంప్స్ ఈ సినిమా ఫ్రేమ్ టు ఫ్రేమ్లో చూస్తారు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ వీఆర్ ప్రౌడ్, వీ షుడ్ బీ ప్రౌడ్ టు హ్యావ్ డైరెక్టర్స్ లైక్ సుకుమార్ గారు ఇన్ అవర్ టీఎఫ్ఐ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు లాంటి వ్యక్తులు ఏం ఇన్స్ట్రుమెంట్లు వాడాడో ఏం వాడాడో అసలు మనకి ఆ సీన్ని బుర్రకి ఎక్కించేసి 1:40 కాస్త నిద్రావస్థలో ఉంటాం. ఒక్క నిమిషం కూడా కను రెప్పేలా నేను కానీ నాతో పాటు వచ్చిన మిత్రులు కానీ, నాతో పాటు వచ్చిన ప్రభాస్ గారి ఫ్యాన్ మా బివరకు సంబంధించిన ఆయన వచ్చారు, ఒక ఆయన రెడ్డి గారు వచ్చారు, రకరకాల బాలకృష్ణ గారి అభిమాని మాతో పాటు వచ్చారు. ఎవరు వచ్చినా మాతో పాటు, నేను టికెట్ కూడా ఇక్కడ పెడుతున్నాను, రాత్రి మేము 6 టికెట్స్ తీసుకుని వెళ్ళాం. ఎవరు వచ్చినా ఎవరు డిసప్పాయింట్ అవ్వాలి. 550, 600, 3500, 3400 చేంజ్ అయింది నాకు 6 టికెట్లకి. అసలు ₹1 కూడా వేస్ట్ అవ్వాలి. నాకు అంత ఎంటర్టైన్మెంట్ అనిపించింది. నా వరకైతే నేను చాలా ఎంజాయ్ చేశా. అసలు ఈ వీకెండ్ మాత్రం సినిమా చూసిన వాళ్ళందరూ సినిమా అయిపోయిన తర్వాత అరగంట మినిమం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. సినిమా గోయర్స్ అండ్ సినిమా లవర్స్ అయితే మాత్రం ఓ పూట మాట్లాడుకుని రేపు కూడా ఏమైనా ఖాళీ ఉంటే వెళ్దామా అని టైప్లో ఫీల్ అవుతుంది. మాకు ఇవాళ కూడా వర్కింగ్ డే ఉంది. సాటర్డే పోస్ట్ లంచ్ కానీ సండే కానీ మళ్ళీ ఇంకొంచెం హ్యూమంగస్ పెద్ద థియేటర్లో ఏదైనా లాంజర్ లాంటిది బుక్ చేసుకుని 100% ఈ సినిమా మళ్ళీ ఫ్యామిలీతో చూస్తాను. అసలు మిగతా పొలిటికల్ ఈక్వేషన్స్ రకరకాల సబ్జెక్టులు ఇవేవి మైండ్లోకి రావు. థియేటర్ లోపలికి వెళ్తామే ఫస్ట్ 10 నిమిషాలు కూడా తలంపుతో ఎక్కడైనా అల్లు అర్జున్ దొరుకుతాడా మనకు అన్న టైప్లో చూసినా ఎక్కడ అవకాశమే దొరకదు. నిజంగా అవకాశమే దొరకదు. అన్నీ మర్చిపోయి అసలు ఏమీ గుర్తు రాకుండా మెస్మరైజింగ్గా చూస్తాం. అంత మెస్మరైజింగ్. యాక్చువల్లీ సినిమాని అలాగే ఎంజాయ్ చేయాలి కూడా. జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి దేవరాలో కూడా కొన్ని సీన్స్ అంతే మనసుకు హత్తుకున్న సీన్స్ ఉన్నాయి. మనకి ఆరాధించే హీరోనా ఆరాధించిన హీరోనా కాదు, సినిమా అన్న మాధ్యమం ఆ 2 గంటలు 3 గంటలు మన బయట ఈతి బాధలో రోజు పనిచేసుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఆట విడుపుగా ఆహ్లాదంగా ఉండేటువంటి ఒక అద్భుతమైన మాధ్యమం.
నాకు ఇండస్ట్రీతో ఏ విధంగా సంబంధం లేదు, బట్ ఐ లవ్ సినిమా ఇండస్ట్రీ. ఎందుకు అంటే ఆ 3 గంటల 4 గంటలు ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తుంది. రెగ్యులర్గా బెయిల్స్, గొడవలు, హడావుడి, తలకాయ పోట్లు, రకరకాల వాటి నుంచి ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తుంది. డాక్టర్సు, లాయర్సు, పోలీసుమెన్, ఎనీ ప్రొఫెషనల్స్కి ఇలాంటి సినిమాలు చక్కటి ఊరటనిస్తాయి. కాబట్టి నిండు మనసుతో హాయిగా కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఎక్కడా కూడా మీ టికెట్ రేట్ ఏంటన్న దాంతో సాధారణంగా మీకు తలంపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంత అద్భుతమైన సినిమా. టికెట్ రేట్లు పెంచాలా, తగ్గించాలా, సామాన్యులకు అందుబాటులో ఉంచాలా, ఇది సెపరేట్ డిబేటబుల్ సబ్జెక్ట్. దాని గురించి ఎప్పుడైనా అవసరం, సమయం, సందర్భం ఉన్నప్పుడు సందర్భోచితంగా మాట్లాడతాను. ప్రొడక్షన్ కాస్ట్లు పెరిగినాయి. ఈ సినిమా అంత తేలికైన బడ్జెట్లో తీయగలిగే సినిమాలా నాకు అనిపించలా. ప్రతి చోట బాలీవుడ్ సినిమాలను తలదనేటువంటి తీరులో దాన్ని తెరకెక్కించింది. చెప్పుకుంటా పోతే కొన్ని గంటలైనా కూడా ప్రతి ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళచ్చు. వాళ్ళ అన్న కూతురిని కాపాడేటువంటి ఫ్రేమ్లో అల్లు అర్జున్ కానీ, బిడ్డ పుడుతున్నాడు అన్నప్పుడు ఇంటి పేరు అలాగే ఇవ్వాలనేటువంటి దగ్గర అల్లు అర్జున్ అటువంటి వ్యక్తి నిప్పులు గుండం తొక్కుతున్నప్పుడు వేసినటువంటి డ్యాన్స్ కానీ, అసలు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, అక్కడ వచ్చిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ, హెలికాప్టర్ మనోడు పర్చేస్ చేసేటప్పుడు వేసినటువంటి డైలాగ్స్ కానీ, ఆ ఫ్రేమ్లు కానీ, మన బేసికల్గా శివారాధకులు అవడం వల్ల చాలా ఫ్రేమ్స్లో అది చూపించడం ఒకటి, రకరకాల ఫ్యాక్టర్స్ చాలా మంత్రముగ్ధులు చేసింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఆఫ్ పుష్ప ఫర్ presenting such a wonderful masterpiece in our Indian film history. Jai Bhim, Jai Bharat.